తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మలను పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు మిమ్మలను సంపూర్ణంగా చేసి స్థిరపరచి బలపరచునుగాక. ఈ దినం we will meditate on the blood of Christ. యేసు రక్తమును గురించి కొద్దిసేపు మనం ధ్యానిద్దాం. హెబ్రీయులు రాసిన పత్రిక 9వ అధ్యాయము 11 నుంచి 28 వచనాలు. Hebrews 9th chapter 11 to 28, the blood of Christ. క్రీస్తు మనకు రాబోతున్న లేక కలిగి ఉన్న మేలుల విషయంలో ప్రధాన యాజకుడిగా ఈ లోకమునకు వచ్చి తానే నిత్యమైన విమోచనను మన కొరకు సంపాదించారు. ఘనమైనది పరిపూర్ణమైనది అయిన తన శరీరం అనే గుడారం ద్వారా తన స్వరక్తంతో ఒక్కసారి పరిశుద్ధ స్థలములోకి ఆయన ప్రవేశించారు. మేకల యొక్క రక్తము, కోడల యొక్క రక్తము చేత కాదు. మేకల రక్తము, ఎడ్ల యొక్క రక్తము, మైలపడిన వారి మీద ఆవు దూడ బూడిద చల్లటము ఇలాంటి శరీర శుద్ధి కలుగ చేస్తాయనే నమ్మకం ఇంతకుముందు అనేక మందికి ఉండేది, ఇప్పుడు కూడా అనేక మంది ఉన్నది. కానీ అది సరికాదు. నిత్యుడగు దేవుడు నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషముగా అర్పించుకొనిన యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము మన జీవితం నుంచి నిర్జీవ క్రియలను కడిగివేయగలదు. అంతేకాదు మన మనస్సాక్షిని ఎంత ఎక్కువగా శుద్ధి చేయగలదు. దీనివల్ల జీవం గల దేవుని మనం సేవించడానికి వీలు కల్పించబడుతున్నది. వెన్ క్రైస్ట్ కేమ్ యాజ్ ఎ హై ప్రీస్ట్ ఆఫ్ ద గుడ్ థింగ్స్ టు కమ్ ఆర్ దట్ ఆర్ ఆల్రెడీ హియర్, హీ వెంట్ త్రూ ఎ గ్రేటర్ అండ్ మోర్ పర్ఫెక్ట్ tabernacle that is not man-made or that is not a part of the creation. He did not enter by means of the blood of goats and calves, but he entered the most holy place once for all by his own blood, having obtained eternal redemption. The blood of goats, the blood of bulls, and the ashes of heifer sprinkled on those who are ceremonially unclean sanctify them. That is what earlier people believed. If that is so, how much more the blood of Christ, who through the eternal Spirit offered himself unblemished to the God, that will cleanse our conscience from acts that lead to death. The blood of Jesus gives us the confidence to enter into the most holy place so that we may serve the living God. ఈ హేతు చేత మొదటి నిబంధన కాలంలో జరిగినటువంటి అపరాధముల నుండి విమోచనం కలుగుటకై యేసుక్రీస్తు ప్రభు మరణాన్ని పొందారు. పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యము పొందులాగున ఆ వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకోవడానికి యేసుక్రీస్తు ప్రభు క్రొత్త నిబంధనకు మధ్యవర్తి ఉన్నాడు. మరణశాస్త్రము, ద డెత్ విల్ ఇట్ ఇస్ కాల్డ్, ఎక్కడ ఉంటుందో అక్కడ మరణశాసనము రాసిన వారి మరణము ఆవశ్యకం. ఆ శాసనం రాసిన వాడు మరణిస్తేనే ఆ శాసనం చెల్లుతుంది. అది రాసిన వాడు జీవించుచుండగా ఆ శాసనం ఎప్పుడు చెల్లదు, అందరికీ తెలిసిన విషయం. అందుచేత మొదటి నిబంధన కూడా రక్తం లేకుండా ప్రతిష్ఠించబడలేదు. ఆనాటి కాలములో పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తున్నట్టే, ధర్మశాస్త్రం ప్రకారంగా మోషే ప్రతి ఆజ్ఞను తన ప్రజలతో చెప్పిన తర్వాత ఆయన నీళ్లతో, రక్త వర్ణము గల గొర్రెబొచ్చుతో, హిస్సోపుతో, మేకల రక్తంతో, కోడెల రక్తాన్ని తీసుకొని దేవుడు మీ కొరకు విధించిన నిబంధన రక్తం ఇదే అని చెప్పుచు గ్రంథముల మీద, గుడారం మీద, ప్రజల మీద, సేవా పాత్రలన్నిటి మీద ఆ రక్తాన్ని ప్రోక్షించాడు. మరి ధర్మశాస్త్ర ప్రకారంగా సమస్త వస్తువులు రక్తము చేత శుద్ధీకరించబడతాయి అని చెప్పేసి అని ధర్మశాస్త్రం ఇప్పుడు కూడా అనేక మంది నమ్ముతున్నారు. రక్తము చిందింపబడకుండా పాపక్షమాపణ కలుగదు అని అందరూ నమ్ముతున్నారు. క్రైస్ట్ ఈజ్ ద మీడియేటర్ ఆఫ్ ద న్యూ కోవెనెంట్, that those who are called may receive the promised eternal inheritance. The reason being, the Christ died for us as a ransom to set us free from sins committed under the first covenant. In the case of will, it is necessary to prove the death of the one who made it, because a will is in force only when somebody has died. It never takes effect while the one who made it is living. That is why even the first covenant was not put into effect without blood. When Moses has proclaimed every commandment of the law to all the people, he took the blood of the goats, blood of the calves, together with the water, with the scarlet wool, and with the branches of the hyssop.
And he sprinkled on scroll and on all the people and on all the vessels of the tabernacle. Moses said, "This is the blood of the covenant which God has commanded you to keep it." In the same way, Moses sprinkled blood on tabernacle and everything in its ceremonies. In fact, law requires that nearly everything be cleansed with the blood only. Without shedding of blood, there is no remission of sins. Everybody believes that. పరలోకమందున్న వాటిని పోలిన వస్తువులకే ఇట్టి బలులు అవసరమై ఉంటే శుద్ధి చేయటానికి, పరలోక సంబంధమైనవి వీటికంటే శ్రేష్టమైన బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉంటుంది కదా. అందువలన నిజమైన పరిశుద్ధ స్థలమును పోలిన హస్తకృత్యములైన ఆలయములోకి క్రీస్తు ప్రవేశించలేదు, కానీ మన కొరకు దేవుని సముఖమునందు కనబడటానికి పరలోకమందే ప్రభు ప్రవేశించారు. అంతేకాదు, ప్రధాన యాజకుడు ప్రతి సంవత్సరము తనది కాని రక్తాన్ని తీసుకొని పరిశుద్ధ స్థలములో మనుషులను శుద్ధీకరణ చేయడానికి ప్రవేశించినట్లుగా క్రీస్తు అనేక పర్యాయాలు తను తాను అర్పించుకొనుటకు ప్రవేశించలే. అట్లయితే జగత్ పునాది మొదలుకొని క్రీస్తు ప్రభు అనేక సార్లు మన కొరకు శ్రమ పడవలసి వచ్చి ఉన్నది. అయితే క్రీస్తు యుగముల సమాప్తి యందు తన్ను తానే బలిగా అర్పించుకోవటం వల్ల పాప నివారణ చేయటానికై ఒక్కసారే ప్రత్యక్షపరచబడ్డారు అని దైవవాక్యం చెప్తున్నది. మనుషులు ఒక్కసారే మరణించవలసి ఉంటుందని నియమించబడ్డది. ఆ తర్వాత తీర్పు జరుగుతుందని జ్ఞాపకం చేసుకోండి. అలాగే క్రీస్తు కూడా అనేకుల పాపములు భరించడానికి ఒక్కసారే అర్పించబడి తన కొరకు కనిపెట్టుకుని వారి ఉండు రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమవుతారని పరిశుద్ధ గ్రంథం ప్రకటిస్తున్నది. ఇట్ ఈస్ నెసెసరీ ఫర్ ది copies of the heavenly things to be purified with this kind of sacrifices, but the heavenly things themselves have to be purified with better than these sacrifices. Christ did not enter a man-made sanctuary that was only a copy of the true one. Christ entered into the heaven itself to appear for us in the God's presence. Christ did not enter heaven to offer himself again and again, the way high priest entered the most holy place every year with blood which is not their own. Christ would have had to suffer many times since creation of the world. But now Christ has appeared once for all at the end of the ages to do away with the sin by the sacrifice of himself. Just as a man is destined to die once and face the judgment, so the Christ who was sacrificed once to take away the sins of many people, Christ will appear a second time, not to bear the sin, but to bring salvation to those who are waiting for him. ఆయన కొరకు ఎదురు చూచే వారిని రక్షించడానికే యేసుక్రీస్తు ప్రభు రెండోసారి భూలోకంలోనికి రానయ్యున్నారు. దేవుడు కొద్ది మాటలను దీవించునుగాక. ప్రార్థన చేస్తాను. దయగల తండ్రి, ప్రేమగల తండ్రి, పరిశుద్ధ ప్రభువా, క్రీస్తు యేసు రక్తమును గురించి ప్రకటించాను తండ్రి. నీకు స్తుతులు, స్తోత్రాలు. పరిశుద్ధుల వాక్యం విన్న వారిని యేసు రక్తములో కడిగి శుద్ధీకరించి వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకొని నీకు నిజమైనటువంటి అర్పణ తన హృదయాలనే నీకు అర్పించుకొని నీ బిడ్డలుగా నిలబట్ట కృపచూపును అడుగుతూ యేసు నామములో వాక్యం విన్న వారందరినీ నీకు ప్రతిష్ఠిస్తూ కొద్ది వినపాలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.